అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. అవునా, దీంతో చేశారా, ఇలా చేశారా అని. చాలా బాగుండిద్ది. దీని పేరు మొక్కజొన్నలతో చేసిన బూరెలు అనమాట. స్వీట్ కార్న్ స్వీట్. ఇది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. 3 days వరకు స్టోర్ ఉన్నాయి. ట్రై చేయండి, చాలా బాగున్నాయి. దీనికి నేను 4 స్వీట్ కార్న్ తీసుకున్నాను. వాటిని ముందు అవన్నీ మొక్కజొన్న గింజలన్నీ విడగొట్టుకొని, మీకు ఇంకేమన్నా మొక్కజొన్నతో ఏమన్నా రెసిపీస్ తెలిస్తే నాకు షేర్ చేయండి, అవి కూడా ట్రై చేద్దాము. నేనైతే ఈరోజు వెరైటీగా ఉండిద్దని బూరెలు ట్రై చేశాను. మామూలు హాట్ చేసుకుంటారు, మొక్కజొన్నతో గారెలు చేసుకుంటారు. నేను ఇవాళ బూరెలు చేశాను. అవన్నీ నీట్గా ఒలుచుకొని మిక్సీకి వేయాలి. కొలుచుకోవటం అలా ఏముండదు, నీట్గా అవన్నీ అంటే పుల్లలు అవేం లేకుండా మిక్సీలో వేసేసుకొని కొంచెమే బెల్లం వేసి బాగా తిప్పాలి. యాలకులు వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అవి మొత్తం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్తో నాకు ఫుల్గా 2 గిన్నెలు గోధుమ పిండి పట్టింది. 2 గోధుమ పిండి గిన్నెలు వేసాక పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఆయిల్ హీట్ ఎక్కాక అలా వేస్తే పైకి రావాలి. అసలు వేయగానే చాలా చక్కగా పొంగాయి. అవి మర్చిపోయాయి. దీంట్లో మామూలుగా నేను కొంచెం వంట సోడా వేసాను, కొంచెం మామూలు సాల్ట్ కూడా వేసాను. అప్పుడే మనకి దాంట్లోనే స్వీట్ తెలిసిద్ది. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. చాలా టైం కూడా పట్టవద్దు. మనకి మామూలుగా మొక్కజొన్న ఒలుచుకోవటమే టైం పట్టిద్ది, కానీ ఇదంతా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. మీ లైక్స్ షేర్ చేయండి. ఎవరికైనా అవసరమైతే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మొక్కజొన్నలతో ఇంకేమైనా స్వీట్ రెసిపీస్ కానీ హాట్ రెసిపీస్ కానీ మీకు ఏదైనా తెలిస్తే నాకు షేర్ చేయండి. చాలా బాగా వచ్చాయి. మీకు ఏదైనా తెలిసిన రెసిపీ నాకు షేర్ చేస్తే నేను అది కూడా చేసి ఎలా వచ్చిందో చెప్తాను. రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి.